ప్రియులారా, ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి గిద్యోనుని మనకు చూపిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 6:12 అన్నట్టు, యెహోవా దూత, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆ గానుగు చాటు నుండి గోధుమలు దుల్ల కొట్టుకుంటావు, ఒక్కసారి బయటికి రమ్మని యెహోవా దూత కేకలేసి మరి గిద్యోన్ని ధైర్యపరిచింది. యెహోవా దూత అలాగనే పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, ఒక్కసారి బయటికి రా, నువ్వు యెహోవా నీకు తోడై ఉన్నాడని గిద్యోనుని ధైర్యపరిచిన యేసయ్య నిన్ను కూడా ఈరోజు ధైర్యపరుస్తుడు. యేసయ్య ఏ పరిస్థితిలో కూడా నువ్వు కృంగిపోవద్దు, నేను చేతగాని వాడనని నిరుత్సాహపడద్దు. దేవుడు నిన్ను బలపరుచటానికి సిద్ధంగా ఉన్నాడు. గిద్యోను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. ఏమాత్రం అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, లోకం వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడు. నువ్వెక్కడైతే చీకటైన బ్రతుకులో ఉన్నావో అక్కడి నుంచి బయటికి రా, వెలుగులోకి ప్రవేశించు, యేసయ్య వైపు చూడు. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. అందుకే యేసయ్య నీతో ఈరోజు మాట్లాడుతాడు. బయటికి రా, ఒక్కసారి ఆ బ్రతుకులో నుంచి బయటకు వచ్చి యేసయ్య వైపు చూడు. ఆ చీకటి బ్రతుకుని దులుపుకోవద్దు.